అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అందరూ కూడా లోపలే పంపించేస్తున్నారు. సో ఇండియా స్ట్రైక్స్ పాక్ ఎయిర్ బేసెస్. ఒకసారి మనం ఎక్కడెక్కడ జరిగి చూద్దాం. మరొకసారి మీకు మళ్ళీ గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. సియాల్కోట్ ఏవియేషన్ బేస్, తర్వాత పస్రూర్, తర్వాత రఫీకి, సుక్కూర్ డ్యూయల్ యూజ్ రాడర్, చునియా, తర్వాత రహీమ్ యార్ ఖాన్ వెపన్ స్టోరేజ్, మురిద్ రాడర్ ఇన్స్టాలేషన్స్, నూర్ ఖాన్. ఒకటి కాదు, రెండు కాదు, సుమారు ఏకంగా 7 బేసెస్ తో పాటుగా మరోవైపుగా సియాల్కోట్ లోనిలోని మరొక టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ ని కూడా పేల్చేశారు. డ్రోన్ లాంచ్ ప్యాడ్ ని పేల్చేశారు. మళ్ళొకసారి చెప్తాను, గుర్తు చేసుకోండి. సియాల్కోట్ ఇది సమీపంగా ఉంటుంది, మన ఇండో పాక్ బార్డర్ కి సమీపంగా ఉంటుంది. అక్కడి బేస్ లో దీన్ని పేల్చేశారు. తర్వాత నూర్ ఖాన్ కూడా సమీపంగానే ఉంటుంది. తర్వాత మురిద్ రాడర్ ఇన్స్టాలేషన్స్, పస్రూర్, రఫీకి, తర్వాత సుక్కూర్, రహీమ్ యార్ ఖాన్. సో 7 ఎయిర్ బేస్ అని పూర్తిగా నిలమట్టం చేశారు. చూస్తున్నారు దృశ్యాల్లో. సో ఎయిర్ బేసెస్ కిల్ చేశామంటే అక్కడ నుంచి కనీసం ఒక ఫ్లైట్ ఎగరడానికి లేదు. అక్కడ నుండి వార్ ఎక్విప్మెంట్ మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది. డ్రోన్స్ అని నాశనం అయిపోయాయి. ఎటు చూసినా దిక్కుతోచని పరిస్థితి. కనీసం వాళ్ళ వైపు చూసేవాడే లేడు, వాళ్ళ వైపు కనికరించేవాడే లేడు. అటువంటి దుర్బలమైన పరిస్థితుల్లో, దుర్మార్గమైన సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఉంది. అయినా కూడా ఇంకా పిచ్చి కూతలు, కారు కూతలు, వెర్రి వేషాలు వేస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూనే ఉంది. సో పంజాబ్లో కూడా ఒకవైపు ఇషాక్ దార్ ఏమన్నారు, పాకిస్తాన్ వైపుగా భారత్ కనుక దాడులు ఆపితే మేము కొంత కంట్రోల్గా ఉంటామంటున్నారు. కానీ భారత్ పైన మళ్ళీ పంజాబ్ పైన దాడులకు తెరలేపింది. సో ఒకవైపు దాడులు ఆపేస్తామని చెప్తూనే మరోవైపుగా దాడులకు తెరలేపుతుందంటే ఎలా అర్థం చేసుకోవాలి? డెఫినెట్గా మన వైపుగా ఏదో ఒకటి మనల్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నం మళ్ళీ జరుగుతుందని మాత్రం అర్థం చేసుకోవాలి. ఎస్ సార్, అంటే ఒకవైపుగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. పంజాబ్లో ఈ క్షణం మనం లైవ్ చేస్తున్న సమయంలో కూడా ఒక మిసైల్ అటాక్ జరిగినట్టు తెలుస్తోంది. చాలా భారీ శబ్దం వచ్చినట్టుగా లోకల్స్ చెప్తున్నారు. మేము దాడి చేయమని చెప్తున్నారు, దాడులు చేస్తున్నారు. ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఎల్ఓసి వెంట దగ్గరికి ఆ పాక్ ఆర్మీ వస్తోంది. వాయిలెన్స్ ఎక్కువ చేయాలనే ఉద్దేశంతోనే వస్తున్నారని మన డిఫెన్స్ మినిస్టర్స్ కానివ్వండి, వ్యోమికా సింగ్, సోఫియా కురేష్ చెప్తున్నారు. అంటే ఈ విషయాలను ఎలా చూడాలి? బ్యాక్ స్టాబింగ్కి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? సైకలాజికల్గా వార్ఫేర్ తెరలేపుతున్నారా? మనోజ్, పాకిస్తాన్ అనైతిక యుద్ధం చేస్తోంది. యుద్ధంలో కూడా ఒక నీతి ఉంటుంది. యుద్ధంలో కూడా హాస్పిటల్స్ మీద దాడులు చేయకూడదు, స్కూల్స్ మీద దాడులు చేయకూడదు, అలాగే పౌర నివాసాల పైన దాడులు చేయకూడదని అంతర్జాతీయ నిబంధనలు చెప్తున్నాయి. యుద్ధంలో కూడా ఆ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. కానీ పాకిస్తాన్ ఈ యుద్ధ నిబంధనలు ఉల్లంఘించి కేవలం మనం చూసాం, శ్రీనగర్లో కూడా విమానాశ్రయాల మీద కాకుండా స్కూల్స్ పైన కూడా వాళ్ళు దాడులు చేశారు. డ్రోన్స్తో బాంబులు వేశారు. అలాగే హాస్పిటల్స్ పైన కూడా దాడులు చేస్తున్నారు. అందుకనే భారతదేశం, భారత ఆర్మీ ఒక పౌరులందరినీ హెచ్చరిస్తూ ఒక బ్లాక్అవుట్ని అమలు చేస్తోంది. ప్రజలెవరు బయటికి రాకండి, ప్రజలెవరు కూడా మార్కెట్లోకి తిరగకండి, ప్రజలెవరు కూడా స్కూల్స్ కూడా మూసేశారు. కేవలం ఇది ప్రజల సేఫ్టీని, వాళ్ళ భద్రతను దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ నుంచి వస్తున్న అనైతిక దాడిని ఎదుర్కోవడం కోసం. ఎందుకంటే పాకిస్తాన్కు మన ఆర్మీని ఎదుర్కొనే సత్తా లేదు, అంత చాకచక్యం కానీ అంత టెక్నాలజీ లేదు. ఎందుకంటే ఆ ఆర్మీ ఉన్న ప్రాంతాల్లో S-400 కాకుండా మన దగ్గర చాలా గగనతల రక్షణ వ్యవస్థలు చాలా రెడీగా ఉన్నాయి. అందుకని మన ఎయిర్ బేసులను కానీ మన ఆర్మీ క్యాంపులను కానీ ఏమీ చేయలేమని తెలుసు. కాబట్టి అనైతికమైన యుద్ధం చేస్తున్న పాకిస్తాన్ చిన్నపిల్లలు ఉన్న స్కూల్స్ పైన కానీ హాస్పిటల్స్ పైన కానీ దాడులు చేస్తుంది. కాబట్టి అందుకే మన ప్రభుత్వం అందరినీ అలర్ట్ చేసింది. అందుకనే బ్లాక్అవుట్ ప్రకటించింది. ఎక్కడ లైట్లు వేయకండి. ఒకసారి హైదరాబాద్ ఎంపీ ఓవైసీ మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ పైన అసదుద్దీన్ ఓవైసీ రెచ్చిపోయారు. పాకిస్తాన్ని ఎట్లాగైనా కూడా ఈసారి నేలమట్టం చేయాల్సినట్టుగా మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్ లో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. किसी से जंग मत करो, मगर अगर कोई तुमसे जंग करता है तो साबित कदम रहो. तो हमको अब साबित कदम रहना है. ये सवाल कोई हिंदू मुसलमान का, ईसाई का, बौद्ध का नहीं है. सवाल दो कौमी पार्टी कांग्रेस और बीजेपी के, उनको भी इन दोनों कौमी पार्टियों को अपनी तू मैं में खत्म करनी चाहिए. सवाल यह है कि हमको एक शीशा पिघली दीवार की तरह ऐसे मुल्क के खिलाफ खड़े होना है जो सारी दुनिया के लिए खतरा है. बल्कि कभी ना कभी किसी वक्त पे इस दुनिया के जी असर लोगों को, उनके लीडर्स को तय करना पड़ेगा कि क्या इस मुल्क में न्यूक्लियर बम रखने की इजाजत दी जा सकती है. इनके पास जो न्यूक्लियर बम है उसको डिसआर्म करने की जरूरत है, इसको खत्म करने की जरूरत है. और बार बार आप बोल रहे हैं, कमीनगी की हद ये है कि श्रीनगर में दवाखानों को निशाना बनाया गया.
और याद रखिए वो जो पूंछ के मौलाना को जो इंतकाल हो गया, जो शहीद हो गए, उनको एक हिंदू एमएलसी ने अपनी गाड़ी में बिठाकर అసాదుద్ర వేసేమంటారు చూసారా, అమ్మ కడుపులో నుంచి నేలపై పడ్డప్పుడు చచ్చే వరకు నేల కోసం ప్రయత్నం చేయాలి. అమాయకులైనటువంటి ప్రజల్ని టార్గెట్ చేసి నేలపట్టం చేస్తానంటే కనుక పాకిస్తాన్ ఒకసారి ఆలోచించండి, మీ యొక్క అంతు చూస్తామంటూ అసదుద్ర వేసే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ రకంగా ఎన్నో ప్రయత్నాలు చేసింది. మొన్న మధ్య పవల్ షాక్ అనేటువంటి ఒక సెనేటర్ ఏమన్నారు తెలుసా, ఒకవేళ గనక భారత ఆర్మీలో సింగ్ గనక ఉంటే, సిక్కులు గనక ఉంటే ఇది మొత్తం కూడా పాకిస్తాన్ అంటే గురునానక్ నడినటువంటి ప్రదేశం కాబట్టి ఇక్కడ దాడులు జరగవు అనే రకంగా వ్యాఖ్యలు చేసి కూడా కమ్యూనల్ రైట్స్, కమ్యూనల్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ కూడా క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది. కానీ ఇది భారత్ పవర్ సత్తా. పూంచ్, ఉరి అటువంటి సెక్టర్లో దాడులు చేస్తుంటే ఒక పెద్ద ఆయన 20 ఏళ్ల ముసలాయన నేను చనిపోయిన పర్వాలేదు, నా కుటుంబం చనిపోయిన పర్వాలేదు, కానీ పాకిస్తాన్ అంతు తేల్చాలంటూ చాలా అగ్రెసివ్ గా కోపంగా మాట్లాడి భారతీయుడి సత్తా. ఇప్పుడు చూడండి, మనం కొన్ని సందర్భాల్లో ఇక్కడ రాజకీయ పరిణామాల దృష్ట్యా విభేదాలు ఉన్నా, విభిన్న ఐడియాలజీ ప్రకారంగా ఉన్నా, ఎన్ని రకాలుగా చర్చించుకున్నా కూడా ఒకసారి దేశానికి ఏమైనా అందరం కలిసి కట్టుగా పోరాడతాం చూస్తారా, ఇది భారతీయుల తెగింపు అంటే, ఇది భారతీయుల స్థైర్యం అంటే. సో ఈ రకంగా సార్, అంటే ఒకవేళ కమ్యూనల్ రైట్స్ క్రియేట్ చేసే ప్రయత్నం, రిలీజియస్ కొంత వయలేషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం పాకిస్తాన్ వైపు జరుగుతున్నాయి. అక్కడ సెనేటర్లు మాట్లాడుతున్నారు, ఏకంగా అయోధ్య దగ్గర మళ్ళీ మసీద్ నిర్మించి మా పాక్ ఆర్మీ చీఫ్ అక్కడికి వెళ్ళిపోయి పూజలు చేస్తారంటూ కూడా అక్కడ కొంతమంది ప్రజాప్రతినిధులు మాట్లాడుకొచ్చారు. కానీ ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ మాటలు చూస్తుంటే భారత్ మొత్తం ఏకమైంది, 140 కోట్ల మంది ఏకమైపోయి పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తున్నట్టుగా కనబడుతోంది. సో ఇటువంటి సినారీ ఎలా చూడాలి, మనం ఎట్లా విశ్లేషించాలి? మనోజ్, ఇండియాకు సంబంధించి టెర్రరిస్టులు ఓడిపోయారు, టెర్రరిజం ఓడిపోయింది. ఒక విషయం మనకు స్పష్టంగా కనిపించింది. కాశ్మీర్లో ఉన్న పహల్గామ్లో టెర్రరిస్టులు దాడి చేసి 26 మందిని చంపేసినప్పుడు వాళ్ళు చేసిన పనేంటి ఒక్కసారి గుర్తు చేసుకోండి. వాళ్ళందరినీ మతపరంగా విడదీశారు. ఒక్కొక్కరిని వాళ్ళు మీ మతం ఏంటి అడిగి మరీ చంపారు. హిందువుల్ని మాత్రమే చంపారు. వాళ్ళ టార్గెట్ ఒకటే, ఈ దేశం మతపరంగా. మరొక బ్రేకింగ్, హర్యానాలోని సిర్సా ప్రాంతంలో అటు పాకిస్తాన్ ప్రయోగించిన ఒక మిసైల్ అక్కడ పడిపోయింది, కానీ పేర్లేదు. అర్థం చేసుకోండి, అది పక్కాగా చైనా నుంచి వచ్చిన మిసైలే. అదొక తుస్సు బాంబు అక్కడ పడిపోయింది. అయితే దాని అక్కడ ఉన్నటువంటి యువకులు మొత్తం కూడా భుజాలపై మోసుకొని, యువకులంతా భుజాలపైన మోసుకొని దాన్ని తీసుకెళ్లి ఆర్మీ అధికారులకు అప్పగించారు, ఆర్మీ బలగాలకు అప్పగించారు. చూడండి, ఆ మిసైల్ ప్రయోగించినా పడిపోయినా పేరడం లేదంటే ఇది పాకిస్తాన్ దుర్భగమైన పరిస్థితి, ఇది పాకిస్తాన్ దౌర్భాగ్యమైన పరిస్థితి, ఇది పాకిస్తాన్ యొక్క దుస్సాహసానికి ప్రతీక. చూడండి, హర్యానా సిర్సా ప్రాంతంలో మిసైల్ ప్రయోగిస్తే దాన్ని మన వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని పట్టుకొని ఆడుకుంటూ భుజాలపై మోసుకొని తీసుకెళ్లి ఆర్మీ అధికారులకు అప్పగించారు. ఇది భారతీయుల తెగింపు, ఇది భారతీయుల యొక్క ధైర్యం, పవర్ అంటే. సో కనీసం మీ మిసైల్ పని చేయడం లేదు, కానీ మీరు పిచ్చి పిచ్చి కూతలు, కారు కూతలు కూస్తూ భారత్ ఏదో చేద్దామనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాసేపు భారతీయులు వాటిని చూసి ఆడుకున్నారు కూడా. అదొక పేపర్ రాకెట్ లాగా, చిన్న చిన్న కాగితపు ముక్కల్లాగా వాటిని పట్టుకొని ఆడుకున్నారు. సో ఇటువంటి చూసినప్పుడు ఏమనిపిస్తుంది సార్, నిజంగానే ఇందాక చైనా నుంచి వచ్చిన ఒక మిసైల్ ని, డ్రోన్ ని పాకిస్తాన్ ప్రయోగించగా పాకిస్తాన్ లో పడేసుకుంది, పాకిస్తాన్లోనే పేలిపోయింది. అక్కడ ప్రజలు వెళ్ళిపోయి దాన్ని చెప్పులతో కొట్టు, కాళ్ళతో తంతున్నారు. ఈ విజువల్ చూసి నాకు ఏమనిపించింది? ఖచ్చితంగా పాకిస్తాన్ ఎంత బలహీనంగా ఉంది, సైనికంగా కావచ్చు, బలహీనంగా ఉంది. వీక్ అయిపోయి పతనమైపోయింది. ఇప్పుడు సైనికంగా చాలా అత్యంత బలహీనంగా ఉంది. నిజానికి పాకిస్తాన్ని వీళ్ళందరూ ఒక జోకర్, మొత్తం దేశాన్నే జోకర్గా చేసేశారు. పాకిస్తాన్కి టర్కీ ఇచ్చిన చాలా డ్రోన్స్ కూడా పనిచేయట్లేదు. ఒక్క డ్రోన్ కూడా భారత్ పైన దాడిలో సక్సెస్ కాలేకపోయింది. అట్లాగే చైనా ఇస్తున్న ఆయుధాలు, చైనా ఇస్తున్న మిసైల్ వ్యవస్థ HQ-9P ఒక్కటి కూడా మన దేశ మిసైల్ దాడిని ఆపలేకపోయింది పాకిస్తాన్లో. తర్వాత మనోజ్, ఇంతకుముందు మనం ఒక విషయం మాట్లాడుకుంటున్నాం, భారతదేశాన్ని మతపరంగా విడదీయాలి, ఇక్కడ మత కల్లోలాలు సృష్టించాలి, మతపరంగా ఒక అశాంతిని క్రియేట్ చేయాలని ఏదైతే పాకిస్తాన్ కానీ, పాకిస్తాన్ సైన్యం కానీ, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కానీ ఏదైతే కుట్ర చేశారో ఆ కుట్ర ఫెయిల్ అయిపోయింది, ఆ కుట్ర విఫలమైందని చెప్పాలి. దాని కారణం ఏంటో మీకు చెప్తున్నాను మనోజ్. ఒకటే,
పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు మతాన్ని చూసి హిందువా ముస్లిమా అడిగి మరీ చంపారు. వాళ్ళ టార్గెట్ ఒకటే, హిందువులందరినీ చంపితే భారతదేశంలో ఉన్న మెజారిటీ హిందువులందరూ కూడా ఇక్కడున్న ముస్లింలకు వ్యతిరేకంగా మారతారు. వాళ్ళందరూ ముస్లింల మీద దాడి చేసి దేశంలో అల్లకల్లోలం రావాలి, దేశంలో అశాంతి రావాలి, ఇక్కడ ప్రజలు కొట్టుకు చచ్చిపోవాలని చెప్పేసి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు కుట్ర చేశారు. కానీ వాళ్ళందరూ ఇందులో అట్టర్ ఫ్లాప్ అయ్యారు, ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఇట్లాంటి సమయంలో భారతదేశం అంతా కూడా మతాలకు అతీతంగా ఒక్కటిగా నిలిచింది. మనం చూసాం కాశ్మీర్లోనే, జమ్మూ కావచ్చు, కాశ్మీర్లో చాలామంది ముస్లింలు, అక్కడ మెజారిటీ ముస్లింలు కాబట్టి వాళ్ళందరూ ఒక్కటైపోయి వచ్చిన అక్కడ పర్యాటకులకు సంఘీభావంగా నిలిచారు, సపోర్ట్గా నిలిచారు. పాకిస్తాన్ను వ్యతిరేకిస్తూ, పాకిస్తాన్ను ఖండిస్తూ వాళ్ళందరూ శాంతి ర్యాలీలు. బహుశా మనం గత 74 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి మన కాశ్మీర్లో కానీ దేశంలో ఎక్కడ చూడలేదు. మొత్తం కాశ్మీర్ అంతా కూడా ఒక్కటిగా నిలబడింది. దేనికి నిలబడింది? పాకిస్తాన్కు వ్యతిరేకంగా నిలబడింది, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడింది, భారత ఐక్యత కోసం నిలబడింది. వాళ్ళందరూ కూడా ముస్లింలు బయటకు వచ్చి పాకిస్తాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్ అనే నినాదాలు చేస్తూ శాంతి ర్యాలీలు చేశారు. మేము భారతదేశం వైపు ఉంటామని చెప్పేసి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఇండైరెక్ట్గా ఇది భారత్కు కొంత మేలే చేసింది అనాలి. శ్రీనగర్ కావచ్చు, శ్రీనగర్ నుంచి చివరి దాకా చివరి కాశ్మీర్ ప్రాంతం కూడా వీఆర్ విత్ ఇండియా, మేము ఇండియన్స్ అని చెప్పి ఎలుగెత్తి చాటారు. ఇది మన దేశ చరిత్రలో మొట్టమొదటిసారి జరిగిందని చెప్పాలి మనోజ్. అదొక్కటే కాదు, ఇక్కడున్న చాలామంది హిందువులు కూడా మేము హిందూ ముస్లిం బాయి మేము ఎప్పటికీ విడిపోమని చెప్పేసి చాలా స్పష్టంగా, గట్టిగా, ఓపెన్గా, పబ్లిక్గా చెప్పారు. ఇది ఒక సక్సెస్. భారతదేశంలో హిందూ ముస్లింలు ఒక సక్సెస్ఫుల్గా మనం టెర్రరిజంని ఓడించగలిగాం. ఇదే సందర్భంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఆయనకి ఓట్ల కోసం, ఓట్ల రాజకీయాలు వేరు, రిజర్వేషన్ రాజకీయాలు వేరు, ఆర్థికపరమైన లాభాల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం జరిగే రాజకీయాలు వేరు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు నేషన్ ఫస్ట్ అనేది మన నినాదం. దేశం వచ్చినప్పుడు మాకు కులాలు లేవు, మతాలు లేవు, ఇతర ఓట్ల ప్రయోజనాలు లేవు, మేమంతా ఒక్కటే అని నిజానికి అసదుద్దీన్ ఓవైసీ కూడా నిరూపించారు. పాత బస్తీలో ఉన్న మెజారిటీలో ఉన్న ముస్లిం ప్రజలు, ముస్లిం సోదరులకు నిరూపించారు. ఫస్ట్ టైం అతిపెద్ద ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. కొన్ని వేలు లక్షల మందిలో పాత బస్తీ చెందిన ముస్లిమ్స్ అక్కడికి వచ్చి కొవ్వొత్తులు పట్టుకొని మేము పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఉన్నాం, మేమంతా వీఆర్ ఇండియన్స్, మేము ఈ దేశం కోసం, ఈ భూమి కోసం, ఈ నేల కోసం నిలబడుతున్నామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. అది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరో మిసైల్ తుస్సుమంది హర్యానా సిర్సాలో పాక్ మిసైల్ కుప్పకూలిపోయింది. ఆ మిసైల్ తుస్సుమనడంతో పాకిస్తాన్ కూడా ఇప్పుడు తుస్సుమంటోంది. కాసేపు ఆడుకున్నారు సరదాగా, అదేదో ఆట బొమ్మలాగా కొన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టి తీసుకొచ్చిన ఆ మిసైల్ ని ప్రయోగించిన పాకిస్తాన్ కు పిలకలు ఊడేలా, పిలకలు పీక్స్ కి చేరేలా, పిలకలు పీచ్ మనేలా ఒక్కసారిగా ఇచ్చిన ఆ స్ట్రోక్ కి ఒక్కసారిగా భారత యువత దాంతో ఆడుకుంటోంది. ఎందుకు 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 పనికిరాని మిసైల్ గా మారిపోయింది. లోకల్ యువత ఒక్కసారి మీరు చూడొచ్చు, ఆ ఆడియో వినండి. అది ఎందుకు పనికిరాకపోయిందో తుక్కు ఇది అంటాం కదా, తుప్పు తుప్పు అని చెప్పి అలా ఒకసారి ఆ విజువల్ చూడండి. जनता के में चली है लग रहा हाथ नहीं मेरा कीता कौन है वीडियो ఎవరితో పెట్టుకోవాలో తెలిస్తే అర్థమైతే ఆటతో పెట్టుకోవచ్చు. అర్థం పర్థం లేకుండా పెట్టుకుంటే ఎలా ఉంటుందో, ఆట అంటే గేమ్ అంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తోంది భారత్. నిన్నటి నుంచి వరుస దాడులతో పేటరేగిపోతున్న పాకిస్తాన్ కు ఏకంగా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ లో రావల్పిండి కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా కొన్ని సెంటర్స్ గా చెప్పుకుంటున్న వాటిని కావచ్చు, అక్కడ దాడులు చేసింది. మొత్తం 3 చోట్ల దాడులు చేసి తామంటే ఏంటో చూపించింది. అర్ధరాత్రి అట్ ద టైమ్ ఆఫ్ 3 AM 3 గంటలకి ఆ దేశ డీజే ISPR వచ్చి బయటకు వచ్చి మాట్లాడంటే అక్కడ పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతోంది. సియాల్కోట్ ఎయిర్ బేస్ కి సంబంధించి లాహోర్ ఎయిర్ బేస్, అలాగే సర్గోదా ఎయిర్ బేస్, నూర్ ఖాన్ ఎయిర్ బేస్, రావల్పిండి ఎయిర్ బేస్, దాంతో పాటు పంజాబ్, పాకిస్తాన్ కి సంబంధించి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు చూస్తున్నారు. పాకిస్తాన్ ప్రస్తుతం తగలబడిపోతోంది. పాకిస్తాన్ ప్రస్తుతం తనకి దిక్కుతోచని పరిస్థితిలో దేవులాడుతోంది. తనకి దేవుడే దిక్కని చెప్పి మొక్కుకోవడం తప్ప ఇంకొక ఆప్షన్ లేని పరిస్థితుల్లో ఉంది.
టర్కీ నుంచి వచ్చిన ఆ మిసైల్స్ ని, మరి ముఖ్యంగా ఆ డ్రోన్స్ ని వాడేసుకొని భారత్ మీద దాడికి ప్రయత్నం చేద్దాం అనుకున్న ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ కి సంబంధించి ఆ దిక్కుమాలిన ఆలోచన వారిని ఇప్పుడు తిప్పికొడుతోంది. ఆ దరిద్రగొట్టు ఆలోచన వాళ్ళని ఇప్పుడు మరింత దరిద్రంలోకి నెట్టేస్తోంది. S-400 సుదర్శన చక్రం తీరుని, దాని సత్తాన్ని మరిచిపోయిన పాకిస్తాన్ ప్రస్తుతం దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. మరి ముఖ్యంగా వాళ్ళ ఆర్మీ ఎందుకు పనికి రాకుండా పోయింది, వాళ్ళ ప్రభుత్వం ఎక్కడుందో తెలియదు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి దగ్గర హై లెవెల్ మీటింగ్ జరుగుతోంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు భారత ప్రభుత్వం పాకిస్తాన్ చర్యని తిప్పికొడుతోంది, ఇటు దేశవ్యాప్తంగా హై అలర్ట్ ని ప్రకటించింది. మరి ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందో చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో హై లెవెల్ మీటింగ్ జరుగుతోంది. ఆ మీటింగ్లో ఎటువంటి కీలక నిర్ణయం తీసుకోబోతోంది భారత్ అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ముఖ్యంగా 1 కాదు 2 కాదు, దాదాపుగా మొన్న 400 డ్రోన్లు, నిన్న ఒక 100 నుంచి 200 డ్రోన్లు అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఎక్కడెక్కడ కన్ఫర్మేషన్ రావట్లేదు. మరి ముఖ్యంగా ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కనుక డ్రోన్ దాడికి దిగితే బ్రహ్మోస్ కావచ్చు, ఇప్పటికే బ్రహ్మోస్ కావచ్చు, లేకపోతే సూపర్ సోనిక్ మిజైల్స్ గా చెప్పుకున్న వాటిని దించేందుకు భారత్ సిద్ధంగా ఉంది. పృథ్వీ కావచ్చు, అగ్ని కావచ్చు, ఇప్పటికే తమ పని తాము మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది. తమ పని తాము మొదలు పెడుతున్న ఏ క్షణాన్నైనా భారత్ సరైన ధీటైన జవాబు చెప్పేందుకు సిద్ధంగా ఉంది. మరి ముఖ్యంగా ఒకటే చెబుతోంది, ఇటు మాకు ఉగ్రవాదులు మాత్రమే లక్ష్యంగా మేము వెళుతున్నామని. ఇటువంటి నేపథ్యంలో ప్రతీకార చర్యలకు దిగుతున్న పాకిస్తాన్ కు షాకుల మీద షాకులు ఇస్తోంది భారత్. అస్సలు ఊహించలేదు కదూ, భారత సత్తా ఏంటో అంచనా వేయలేదు కదూ. ఇటు నిన్న జరిగిన ఆ డ్రోన్ల దాడికి ఒక్కసారి ఆ సీరీస్ ఆఫ్ ఈవెంట్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ముందుగా పహల్గామ్లో దాడి చేసింది. పహల్గామ్ దాడి తర్వాత భారత్ వాళ్లకు సంబంధించి ఆపరేషన్ ని వెతుకులాట ప్రారంభించింది. ఆ తర్వాత LOC వెంబడి దాదాపు 11 రోజులుగా దాడులు చేస్తూనే ఉంది. ఆ తర్వాత ఇటు భారత్ ఆల్రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రధాని ఇంటి దగ్గర ఢిల్లీలో ప్రధాని ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నారు. హై లెవెల్ మీటింగ్ జరుగుతోంది. ఈ మీటింగ్ కి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తో పాటు విదేశాంగకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మనం కొంతసేపటికి మాట్లాడుతున్నాం, ఆయన కూడా ఉన్నారు. ఆయనతో పాటు త్రివిధ దళాధిపతులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా భద్రతా బలగాలు బహుశా ఇప్పుడు మీటింగ్ ముగించుకొని బయటకు వస్తున్నాయి. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ మోదీస్ రెసిడెంట్, PM's రెసిడెన్స్. మీరు చూడొచ్చు ఇటు ప్రధాని నివాసం నుంచి బయటకు వస్తున్న త్రివిధ దళాలకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఏదో కీలకమైన నిర్ణయమే జరిగింది, ఏదో పెద్ద బాంబే పేలబోతోంది. ఈ రోజు అర్ధరాత్రి ఇటు భారత్ ఇంకో సరైన ధీటైన జవాబు చెప్పే అవకాశం ఉంది. ఇండియా చేసిన వైమానిక దాడుల్లో ఇప్పుడే తీవ్రమైన దెబ్బతింది పాకిస్తాన్. మరి ముఖ్యంగా Another foreign big breaking. ప్రధానమంత్రి మోదీ కీలక భేటీకి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కీలక భేటీకి సంబంధించిన అప్డేట్ చూస్తున్నారు. మోదీ ఇంట్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే మరికొంతమంది NSA అజిత్ దోవల్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, జాతీయ భద్రతా సలహాదారు, ఆయన కూడా ఈ భేటీలో ఉన్నారు. మోదీతో ఇప్పటికే అజిత్ దోవల్ భేటీ దాదాపుగా 10 నుంచి 12 మీటింగ్లు జరిగాయి అర్థం చేసుకోవచ్చు. నిన్నటి నుంచి పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవల్తో పాటు త్రివిధ దళాధిపతులు వీళ్ళు కూడా ప్రస్తుతం ఇక్కడ ఉండడం చాలా ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే నిన్న మీరు చూస్తుంటే కనుక అదుగు ఆ విజువల్ కి సంబంధించి ఇప్పటికే మనం చూసాం. గతంలో జరిగిన ఆ విజువల్స్ కావచ్చు, ప్రస్తుత మీటింగ్ కి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు ప్రధాని నరేంద్ర మోదీ సరైన డెసిషన్ తీసుకోబోతున్నారు అనే అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. త్రివిధ దళాధిపతులు ప్రస్తుతం భేటీలో ఉన్నారు. ఇంతవరకు జరిగిన పరిణామాలు ఎటువంటి పరిణామాలు ఉన్నాయి, ఎటువంటి వాటిని లక్ష్యంగా చేసుకోవడం జరుగుతోంది. ఇటు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి, ఆర్మీ చీఫ్ డేవిడ్ ఎల్విన్, ఆయనతో పాటు CDS అనిల్ చౌహాన్, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఈ భేటీలో పాల్గొన్నారు. చూడొచ్చు, ఒక్కొక్కరి కన్ను మీరు చూస్తే, ఒక్కొక్కరి ముఖాలను మీరు చూస్తే ఉత్కంఠ కనిపిస్తోంది. ఏదో జరిగేందుకు తీవ్రమైన ప్రణాళిక రచించబోతోంది ఇటు భారత ప్రభుత్వం. ఇన్ఫాక్ట్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు ఒక వ్యూహంతో వెళ్తున్నారు. ఏదో గట్టి దెబ్బ కొట్టబోతుంది అనే సంకేతాలు మనకి అక్కడ అర్థమవుతున్నాయి. రిమెంబర్, చాలా మంది ఒక ప్రశ్న సంధించడం జరుగుతోంది. అదేంటది ఇంత సీరియస్ మీటింగ్ అవుతున్నప్పుడు ఎందుకు వీడియో తీస్తున్నారని చెప్పి. రిమెంబర్, ఇటు పాకిస్తాన్ కి సమాధానం చెప్పాలి. మన దగ్గర జరుగుతుందంటే వాళ్ళకి తెలియాలి. ఇలాంటి సందర్భంలోని
సాధారణంగా మాట్లాడుకుంటారు వీడియో తీసినప్పుడు. ఎప్పుడైనా మీరు ఆలోచించండి, ఒక సీక్రెట్ మీటింగ్ జరుగుతున్నప్పుడు మీరు మధ్యలో వెళ్ళారనుకుని ఏమవుతుంది, టాపిక్ డైవర్షన్, వేరే టాపిక్ తీసుకుంటారు, వేరే టాపిక్ తీసుకొని మాట్లాడతారు, నార్మల్గా ఉంటుంది అప్పుడు కాన్వర్సేషన్. బట్ వన్స్ అది మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆ టాపిక్ వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఇక్కడ వ్యూహాత్మకంగా వెళ్తున్నాం, దౌత్యపరంగా వెళ్తున్నాం, ముప్పేట దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాం, దౌత్యపరంగా, ఆర్థిక పరంగా. బహుశా ఇటు IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇచ్చిన 100 కోట్లు, $1 బిలియన్ దాన్ని చూసుకునే విర్రవీగుతున్నట్టుంది పాకిస్తాన్. ప్రస్తుతం దీన్ని చూసుకునే విర్రవీగితే కనుక కొన్నరానికి మందేస్తే ఉన్నరానికి ఊడిందని చందం. నీకు గుర్తుందా? ఉన్నరానికి ఊడిందని చందం. అనదర్ ఆల్ రైట్, ఇప్పుడు మీరు చూడొచ్చు పాకిస్తాన్ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. సియాల్కోట్ ఎయిర్ బేస్ నాశనం, లాహోర్ ఎయిర్ బేస్ ధ్వంసం, సర్కోదా ఎయిర్ బేస్ శ్మశానం, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ నాశనం, రావల్పిండి ఎయిర్ బేస్ పూర్తిగా రక్త చరిత్ర. పంజాబ్ పూర్తిగా పాతుకుపోయింది పాకిస్తాన్ కి సంబంధించి. అక్కడ పరిస్థితులు మీరు చూస్తే రోమాలు నిక్కబడుచుకుంటాయి. భారత ప్రతాపాన్ని, త్రివిధ దళాల పరాక్రమాన్ని గురించి మాట్లాడుకుంటే సగటు భారతీయుడికి గుండె ఛాతి ఇంకొక కిలోమీటర్ ముందుకు వెళ్ళిన ఆశ్చర్యపడవలసిన అసలు బహుశా ఇది అతిశయోక్తి కావచ్చేమో. అతిశయోక్తి కాదు, ఇది మన దర్జా, ఇది మన దర్పం. భారత జాతి గర్వించదగ్గ రోజులు ఇవి. అఫ్ కోర్స్ చిన్న చిన్న గాయాలు తగులుతున్నాయి, తప్పదు. శత్రువుని ఢీకొన్న సందర్భంలో మనం 100 కొడితే ఒక్కటైనా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం భారత భద్రతా బలగాలు వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. నిజంగా ఈ సందర్భంలో మనం మాట్లాడుకుంటే వాళ్ళు ఎటువంటి స్థాయిలో దెబ్బ కొడుతున్నారండి. మనం మాట్లాడుకుంటే ఒక్కసారి ఆ ఎమ్యునేషన్స్ గురించి మాట్లాడుకుంటే మనం స్వతహాగా ఇండిజినియస్ గా తయారు చేసుకున్న ఆయుధాలు మనవి, వాళ్ళని వీళ్ళడిగి ముష్టి అడిగి తెచ్చుకున్న ముష్టి మొహాలు, పిచ్చి మొహాలు ఈరోజు మనల్ని అంటాయా? రైట్, ఆ విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ పంజాబ్ కి సంబంధించి పాకిస్తాన్ దగ్గర ఆ సకలాలను మీరు చూస్తున్నారు. సియాల్కోట్ ఎయిర్ బేస్ అది చాలా దగ్గరగా ఉంటుంది మన బోర్డర్ కి. హార్డ్లీ ఒక 30 నుంచి 40 కిలోమీటర్లు ఉండొచ్చేమో, అంతకన్నా ఉండకపోవచ్చు. ఆ లాహోర్ ఎయిర్ బేస్ కి సంబంధించి ఇవన్నీ చాలా కీలకంగా, ముఖ్యంగా మారుతున్నాయి. ఎందుకు ఎయిర్ బేస్ ని టార్గెట్ చేసుకున్నాం అనేది కూడా నేను మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వై ఇండియా టార్గెట్ ఆల్ ద ఎయిర్ బేసెస్ ఆఫ్ ద పాకిస్తాన్ అనే రీజన్ అందరూ ఒకటి వస్తుంది కదా, మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సర్కోదా ఎయిర్ బేస్, నూర్ ఖాన్ ఎయిర్ బేస్, రావల్పిండి ఎయిర్ బేస్, వీటిని ఎందుకు టార్గెట్ చేసుకుంటుంది అంటే కనుక ఇటు పాకిస్తాన్ పనికి మన ఆలోచన ఒకటి. ఎందుకంటే జలాంతర్గాములు వాళ్ళ దగ్గర అంతగా లేవు. అసలు జలాంతర్గాములు ఉన్నాయి, కానీ దాంతోపాటు మాట్లాడుకునే సందర్భంలో వాళ్ళ దగ్గర ఎమ్యునేషన్స్ విషయంలో కాస్త చాలా తక్కువగా ఉన్న పరిస్థితి. మరి ముఖ్యంగా విమాన వాహక నౌకలు, అంటే యుద్ధ వాహక నౌకలు అంటూ ఉంటాం కదా, అవి వాళ్ళ దగ్గర నిండుకుని అస్సలు లేవు. ఒక్కటంటే ఒక్కడు కూడా లేని పరిస్థితి, అంత దుర్భరమైన పరిస్థితి పాకిస్తాన్ దగ్గర ఉంది. దాంతోపాటు మరికొన్ని అంశాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న తుప్పుపట్టిన సామాన్ల గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాటిని చూసే తీవ్రంగా రెచ్చిపోతోంది. అటువంటి సందర్భంలో మన దగ్గర సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఉన్నాయి, ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఉన్నాయి, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ ఉన్నాయి. ఇటు అంటే సముద్రం మీద దాడి చేయగలిగే సత్తా ఇటు పాకిస్తాన్ దగ్గర లేదు. పాకిస్తాన్ ప్రస్తుతం ఆ విషయంలో శూన్యం. ఎంత శూన్యం అంటే శూన్యం కూడా చిన్నబోతుందేమో, అంత శూన్యాన్ని నింపుకుంది పాకిస్తాన్. సో ఇటువంటి పరిస్థితుల్లోనే భారత్ మీద ఎదురు దాడికి ప్రయత్నిస్తోంది. భారత్ మీద తన ప్రతాపాన్ని, తన ఎందుకో పనికిరాని ప్రతాపాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది. పంజాబ్ దగ్గర పరిస్థితి చూస్తున్నారు, హర్యానా దగ్గర ఇటువంటి సిచ్యువేషన్ ఉందో చూస్తున్నారు, రాజస్థాన్ దగ్గర పరిస్థితి మీరు చూడొచ్చు, అమృత్సర్, జమ్మూ, సియాల్కోట్. ఇండివిజువల్ గా పరిస్థితిని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. పంజాబ్ దగ్గర వాళ్ళ శిథిరాలు కుప్పకూలిపోయాయి. హర్యానా దగ్గర కూడా దాడిని తీవ్రతరం చేసింది. నిన్న రాత్రి జమ్మూని అలాగే పంజాబ్ ని టార్గెట్ చేసింది పాకిస్తాన్. ఇప్పుడు హర్యానా మీద తన ప్రతాపాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది. రాజస్థాన్ ఆ బోర్డర్లోనే ఉంటుంది కాబట్టి రాజస్థాన్ కి సంబంధించి రాజస్థాన్ ని కూడా టార్గెట్ చేసుకుంది. ఇవన్నీ ఎంత దగ్గరలో ఉంటాయంటే ఒక్కొక్కటి కూడా దాదాపుగా కొన్ని కిలోమీటర్ల దూరం. పంజాబ్ కి 547 కిలోమీటర్స్ ఉంటుంది వాళ్ళకి అక్కడ బోర్డర్. అట్ ద సేమ్ టైం రాజస్థాన్ కి సంబంధించి 1035 కిలోమీటర్స్ రాజస్థాన్. గుజరాత్ కి 512 కిలోమీటర్స్ ఆ బోర్డర్ అనేది ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ 1216 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మా ప్రతినిధి శ్రీధర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శ్రీధర్, పాకిస్తాన్ డ్రోన్లు ఇక్కడ తుక్కు అయిపోతున్నాయి భారత చేతుల్లో. ఎందుకు పాకిస్తాన్ ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తోంది? చెప్పినట్టు పాకిస్తాన్ భారత్ పైన కూడా ఒకవైపు కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది అని చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా యుద్ధ సమయంలో కూడా పాకిస్తాన్ ఎక్కడ కూడా శాంతిని కోరుకోవట్లేదని చెప్పి పాకిస్తాన్ తీరును చూస్తే మాత్రం
పూర్తిగా గమనించు. ఇందాక ఒకవైపు అటు వింగ్ కమాండర్ కూడా మాట్లాడుతూ భద్రతా సలహాదారుకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ పాక్ సైన్యం కూడా మొత్తం బార్డర్ కు తరలిస్తుంది, వాళ్ళు యుద్ధ వాతావరణాన్ని కోరుకుంటున్నారు. ఇది మరింత యుద్ధ వాతావరణానికి దారితీయమే కాకుండా ఉద్రిక్త పరిస్థితులు ఇంకా ఎక్కువైతాయే తప్ప తక్కువ కావు అని చెప్తుంది. మరొక పక్క ఏది పాక్ ఏ విధంగా డ్రోన్లతో అటు తెగబడినప్పటికీ కూడా అటు దాన్ని ఎదుర్కొంటుంది. భారత్ ఎప్పటికప్పుడు కూడా ఇటు చొరబాటుదారులను ఒకవైపు నియంత్రిస్తుంది, మరొక పక్క డ్రోన్లు ప్రయోగిస్తే వాటిని గగనతలంలోనే వాటిని మటాస్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా కూడా వాటిని పేల్చేస్తున్నామని ఒకవైపు తెలిసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎప్పుడైతే యుద్ధం మొదలైందో పాక్ కు సంబంధించినటువంటి డ్రోన్లు కూడా అటు ఆర్మీ బేస్ క్యాంపులు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యంగా చేసుకొని కూడా ఒకవైపు కూడా ఆ దాడులకు తెగపడుతుంది, వాటిని తిప్పికొడుతున్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని మాత్రం అటు ప్రధాని ఒకవైపు జాతీయ భద్రతా సలహాదారులు అలాగే వివిధ దళాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి కూడా భేటీ అయ్యి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని ఆర్మీకి సంబంధించి కానీ నేవీకి సంబంధించినటువంటి కానివ్వండి వాయుసేనకు సంబంధించినటువంటి అంశాల మీద పాక్ కు ఏ విధంగా తమ మీద దాడి చేస్తుంది, మనం ఏ విధంగా వాటిని ఎదుర్కొంటున్నామా దాని మీద ఎప్పటికప్పుడు రివ్యూ అయితే చేస్తున్నారు. మరొక రాజ్నాథ్ సింగ్ సైతం కూడా అధికారులతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూనే ఆ వివరాలన్నీ కూడా ప్రధానికి వివరిస్తున్న పాక్ దుశ్చర్యలను ఒకవైపు ఇటు ఎదుర్కొంటూనే మరొక పక్క భారత్ అటు ప్రపంచ దేశాలకు అసలు పాక్ వ్యవహరిస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వివరించేందుకు కూడా చూసాం. వింగ్ కమాండర్ సంబంధించి కూడా ఒకవైపు ఆంగ్లంలో మాట్లాడినటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తాం. అసలు ప్రపంచ దేశాలు చాలా ఎక్కువ మొత్తం భారత్ కు ఒకవైపు మద్దతుగా నిలుస్తుంటే భారత్ ఒకవైపు కేవలం ఎవరైతే అటు పాకిస్తానీ పౌరులను సిటిజన్ కాకుండా అటు ఉగ్ర శిబిరాలు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపినటువంటి సిచ్యువేషన్ కావనివ్వండి, మరొక పక్క పాకిస్తాన్ కవింపు చర్యల భాగంగా డ్రోన్లతో వస్తున్నటువంటి వాటిని కానివ్వండి తిప్పికొచ్చినటువంటి వీటన్నిటిని కూడా వివరించేటువంటి ప్రయత్నం చేశారు. మరొక పక్క పాకిస్తాన్ ఇవే కాకుండా పాకిస్తాన్ ఒకవైపు ఆర్మీ బేస్ క్యాంపులు కానివ్వండి ఇతర అంశాలకు సంబంధించి మేము దాడి చేశామని అసత్య ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఒకవైపు కూడా భారత్ పంజాబ్ గురుదాస్పూర్ పై పాకిస్తాన్ బాంబు దాడికి దిగింది. బాంబు దాడిలో పొలంలో భారీ గొయ్యి ఏర్పడిందంటే అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఇటు పంజాబ్ ని నియంత్రించి కాన్సన్ట్రేషన్ చేస్తున్న విజువల్స్ మీరు చూస్తారు. దాదాపుగా అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి బట్టి చూస్తూ ఉంటే ఒక 20 అడుగుల గొయ్యి 15 నుంచి 20 అడుగుల గొయ్యి అయి ఉంటుంది అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కనీసం ఒక 10 అడుగులు అయితే మాత్రం ఈజీగా ఉంటుంది. 10 నుంచి 15 అడుగుల గొయ్యి ఏర్పడిందంటే అర్థం చేసుకోండి పాకిస్తాన్ ఏ స్థాయిలో దాడి చేసే ప్రయత్నం చేస్తుందో. అక్కడ మీరు చూస్తే కనుక వాళ్ళ టార్గెట్స్ అన్ని కూడా మిస్ ఫైర్ అవుతున్నాయి. వాళ్ళ టార్గెట్స్ కూడా ఎక్కడ అనుకున్న రీతిలో రీచ్ కావటం లేదు అనేది గ్రౌండ్ లెవెల్లో మనకు అందుతున్న సమాచారం. వాళ్ళు టార్గెట్ చేస్తున్న అఫ్కోర్స్ ఎక్కడ టార్గెట్ చేయడం జరుగుతుంది, ఆ లక్ష్యాలంటే జనావాసాన్ని టార్గెట్ చేయడం జరుగుతుంది సాధారణంగా. కానీ ప్రస్తుతం వాళ్ళు టార్గెట్ చేస్తోంది వాళ్ళు జనావాసాన్ని టార్గెట్ చేసుకుంటున్నారా లేకపోతే ఖాళీ ప్రదేశాన్ని టార్గెట్ చేసుకుంటున్నారా? ఈ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. పంజాబ్ని అలాగే జమ్మూని టార్గెట్ చేశారు. ఇలా రోజుకొక చోటుని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళు వస్తున్న మిసైల్స్ మీరు చూస్తే ఇక్కడ వాళ్ళు ఉపయోగించిన ఆ డ్రోన్ వ్యవస్థ కావచ్చు లేకపోతే టర్కీ నుంచి తెచ్చుకున్న ఆ డ్రోన్ వ్యవస్థ కావచ్చు ప్రస్తుతం తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. దాంతోపాటు ఇక్కడ వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఫతే లాంటి మిసైల్స్ ని కావచ్చు వాటితో పాటు మరికొన్ని మిసైల్స్ ని వాళ్ళు ఉపయోగించడం జరుగుతోంది. ఇలా తీవ్రమైన దాడికి ట్రై చేస్తోంది పాకిస్తాన్, కానీ ఆ దాడిని తీవ్రంగా తిప్పికొడుతోంది. ఇటు ఫతే కావచ్చు దాంతోపాటు షాహిద్ లాంటి మిసైల్స్ ని కావచ్చు ప్రయోగించే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్ అంటే అర్థం చేసుకోవచ్చు. రైట్, మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, ఇటు వాళ్ళు ఆ మిసైల్స్ ని ప్రయోగించిన తర్వాత ఆ భారీ స్థాయి గొయ్యి ఏర్పడిన సందర్భాన్ని చూసాం. అక్కడ ఎందుకు పాకిస్తాన్ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతోంది? ఎందుకంటే తన దగ్గర సత్తా లేదని తెలిసిన తర్వాత కూడా ఇక్కడ ఆ పరిస్థితి మామూలుగా 2 రోజుల నుంచి కూడా సేమ్ పరిస్థితి. ఇప్పుడు పంజాబ్ లోనే గుర్దాస్పూర్ లో పాకిస్తాన్ బాంబు దాడి చేసింది. బాంబు దాడిలో ఒక పొలంలో పెద్ద గురుట వెయ్యి కూడా పడ్డ పరిస్థితి అయితే వస్తుంది. అయితే పాకిస్తాన్ కి వరుసగా 2-3 రోజులుగా జరుగుతున్న ఎదురు దెబ్బలు వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లకు వెళ్ళిపోయిన పరిస్థితి అయితే చాలా క్లియర్ గా ఉంది. అంటే అట్టని చెప్పి పాకిస్తాన్ కి నిన్న రాత్రి నుంచి కూడా పాకిస్తాన్ దాదాపుగా 500 పైన మిసైల్స్ డ్రోన్లోనే భారత భూభాగంలో వదిలింది అనేది చాలా క్లియర్ గా మనకి
తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో ఒకటి మాత్రం క్లారిటీగా ఒక విషయం అయితే క్లారిటీ వస్తుంది. ప్రభుత్వం ఎక్కడైనా అంటే ఒక రకంగా ప్రజల్ని ప్యానిక్ చేయాలి, సివిలియన్స్ ని ప్యానిక్ చేస్తే ఆ దశలో ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంది, వాళ్ళ మధ్య కొంత ఇష్యూస్ వస్తాయి అనే ఒక మత సామరస్యాన్ని రెచ్చగొట్టాలనే ఒక ప్రయత్నం పాకిస్తాన్ గట్టిగా చేస్తుంది అనేది చాలా స్పష్టంగా మనకి చాలా క్లియర్ గా కూడా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఎక్కడ కూడా భారత్ ఆ విషయంలో వెనకడికి వేయట్లేదు. అయితే లక్కీగా ఆ జిల్లాల్లో ఆ రాష్ట్రాల్లో కాశ్మీర్ లో కావచ్చు, పంజాబ్ లో కావచ్చు, మనం చూసాం పబ్లిక్ నేరుగా బయటకు వచ్చి సైన్యంలో చేరడానికి ఎంత పెద్ద ఎత్తున బయటకు వస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. అంటే పబ్లిక్ దే ఆర్ విత్ ఇండియన్ ఆర్మీ. పబ్లిక్ క్లియర్ గా తెలుసు పాకిస్తాన్ ఎటువంటి చర్యలు చేస్తుంది, ఏం చేస్తుంది అనే విషయాల మీద చాలా క్లియర్ గా తెలుసు. సో ఆ యాంగిల్లోనే పూర్తిగా వ్యవహారాన్ని నడిపించేందుకు ప్రయత్నం అయితే భారత్ వైపు చేస్తుంది. భారత్ కూడా కొంత ఆతిథ్య అరుగులు వేస్తుంది. ఎందుకంటే సివిలియన్ జోన్కి మనం వెళ్ళకూడదు అనే ఒక ప్రధాన మోటివ్ పెట్టుకుంది. అందుకోసమనే వీళ్ళు ఎక్కువగా ఆ విధంగా టార్గెట్ చేయలేకపోతున్నారు. కేవలం తాము ఎంచుకున్న ఎయిర్ బేసెస్ ని లేకపోతే తాము ఎంచుకున్న పోర్ట్లని కొంతవరకే అంతవరకే డ్యామేజ్ చేయగలుగుతున్నారు. చెప్తే సివిలియన్స్ జోలికి పోయే ప్రయత్నం పాకిస్తాన్ భారత్ చేయట్లేదు, దాన్ని ఆసరా తీసుకుంటుంది. అయితే ఈ విషయం మీద ఈ రోజు కొంత సీరియస్ డిస్కషన్ అయితే జరుగుతుంది. మరి కాసేపట్లో మోడీ రాజ్నాథ్ సింగ్ అందరూ కూడా ఇంటికి కూడా చేరుకున్నారు, మోడీ ఇంటికి కూడా చేరుకున్నారు. అక్కడ కొంత సీరియస్ డిస్కషన్ అయితే జరుగుతుంది. కొంత ఈ రోజు రాత్రికి మాత్రం కొంత పాకిస్తాన్ కి మరోసారి దెబ్బ రుచి చూపించే ప్రయత్నం జరగబోతుంది అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే పాకిస్తాన్ కూడా కవింపు చర్యలకి చూస్తుంది. వాళ్ళు కూడా ఎన్సీఏ మీటింగ్ జరపాలి, కానీ ఇప్పుడు వరకు మీటింగ్ జరగలేదు. బహుశా పాకిస్తాన్ మీటింగ్ లో ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలియదు. పాకిస్తాన్ కూడా మనల్ని రెచ్చగొట్టే అంటే సాధారణంగా ఇప్పుడు ఒక మిసైల్స్ ని ప్రయోగించాలనుకున్నప్పుడు లక్ష్యం ఒకటి క్లారిటీగా ఉంటేనే ఆ మిసైల్ అక్కడ టార్గెట్ చేయడానికి ఉంటుంది. కానీ ఎందుకు వీళ్ళు చేస్తున్న ప్రయోగాలు కావచ్చు, వీళ్ళు చేస్తున్న వీళ్ళు వదులుతున్న మిసైల్స్ కావచ్చు, ఎక్కడా సంబంధం లేని చోట్ల పడుతున్నాయి. ఇన్ఫాక్ట్ నేను కొంతమందితో మాట్లాడేటప్పుడు జమ్మూలో కూడా వాళ్ళు అనుకున్న చోట ఒకటి, అది వేరే చోట పడింది అంటూ కూడా చర్చ జరిగింది. సో అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు కూడా మనం చూస్తున్నాం గురుదాస్పూర్ దగ్గర అటువంటి పరిస్థితి. అంటే బేసిక్ గా ఇక్కడ ఆ చెప్పని ప్రయోగించిన తర్వాత ఏదైతే S-14 ఉందో డిఫెన్స్ మినిస్ట్రీ సిస్టమ్ ఏదైతే ఉందో మన దగ్గర, ఆ సిస్టమ్ దాన్ని కొలాప్స్ చేస్తుంది, దాన్ని డైవర్షన్ మారుతుంది, దాన్ని కొలాప్స్ చేయగలుగుతుంది. అందువల్లే ఆ మిసైల్ తన రేంజ్ ను కాకుండా అది ఎక్కడో ఒక దగ్గర దాడి తప్పడమో లేకపోతే ఇది పుడిచడమో, దానివల్ల అది వేరే దగ్గర పడిపోతున్న పరిస్థితి చెప్తే దాని మిసైల్ అయితే దానికి పాకిస్తాన్ చేస్తున్న ఏం పర్ఫెక్ట్ గానే జరుగుతుంది. కానీ దాన్ని డిఫెన్స్ సిస్టమ్ మనకున్న డిఫెన్స్ సిస్టమ్ దాన్ని ఇమీడియట్ గా దాన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తుంది, దాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తుంది. S-14 దాని మీద చాలా కీలకంగా పనిచేస్తుంది. కాబట్టి ఆ మిసైల్ దారి తప్పుతున్నాయి, అనుకున్న లక్ష్యాలను ఛేదించలేకపోతున్నాయి. లేకపోతే రాత్రి వరుసగా పాకిస్తాన్ జరిపిన దాడులు, డ్రోన్లు కావచ్చు, లేకపోతే మిసైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అటాక్ చేసేవాడు రాత్రి నుంచి. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా అది సక్సెస్ కాలేకపోయినా తను అనుకున్న రేంజ్ లోకి వెళ్ళలేకపోతుంది. అందులో వాళ్ళందరూ కూడా పాకిస్తాన్, టర్కీ సంబంధించిన ఇవి వాడుతున్నారు. అందువల్ల అవి ప్రాపర్ గా చూసుకుంటున్నాయి, పనిచేయట్లేదు. సో అట్ ద సేమ్ టైం మన డిఫెన్స్ వ్యవస్థ కూడా దాన్ని క్లియర్ గా నిర్వీర్యం చేసే పనిలో ఉంది. కాబట్టి దాన్ని సక్సెస్ కాలేకపోతుంది అనేది మేజర్ గా మనకు క్లియర్ గా అర్థమవుతున్న పరిస్థితి. కాకపోతే పాకిస్తాన్ పదే పదే సివిలియన్స్ ని టార్గెట్ చేస్తుంది, విమానాశ్రయాన్ని టార్గెట్ చేస్తుంది, విమానాలని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది, చివరకు ఢిల్లీ దాకా మిసైల్ ని పంపించే ప్రయత్నం చేస్తుంది. దాన్ని హర్యానాలో సిర్సి దగ్గర దాన్ని కొలాప్స్ చేయగలిగాం. సో ఇటువంటివన్నీ కూడా ముందుగా S-400 ద్వారా డిఫెన్సివ్ సిస్టమ్ ద్వారా దాన్ని క్లోజ్ చేయగలుగుతున్నాం. కాబట్టి కృష్ణ మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. మనతో పాటు రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ పైలట్ హరినాథ్ రెడ్డి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. హరినాథ్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. హరినాథ్ రెడ్డి గారు, ప్రస్తుత పరిణామాలు చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన ఎయిర్ బేసెస్ మీద మనం టార్గెట్ చేశాం. కారణం ఏమై ఉంటుంది అంటే కనుక వినిపించే మొట్టమొదటి మాట వాళ్ళకున్న ప్రస్తుత బలం ఎయిర్ ఫోర్స్, దాన్నే టార్గెట్ చేస్తున్నామా లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా అండి? లేదండి, నేను BSF ఆఫీసర్ మాట్లాడుతున్నాను. ఓకే, ఎయిర్ ఫోర్స్ నుంచి కాదు, నేను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి. ఓకే, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అండి.
వాటర్ సెక్యూరిటీ ఫోర్స్ అండి. We are ఇందాక for మీరు India. We'll change it. టీవీలో చూస్తుంటారు ప్రధానమంత్రి మోదీ గారు అందరూ ముగ్గురు జనరల్ ని పిలిచి అందరిని పిలిచి ముఖ్యమైన లీడర్ సంఘాన్ని పిలిచి వారి గురించి డిస్కస్ చేశారు. ఓకే. వాళ్ళు ఆర్మీ జనరల్స్ కి ముగ్గురు జనరల్స్ కి ఫుల్ పవర్ ఇచ్చేశారు. ఇంకొకటి ఏంటంటే టెరిటోరియల్ ఆర్మీ అని ఉంటదండి, అంటే రిజర్వ్ ఫోర్స్ లాగా ఆర్మీలోనే 50,000-60,000 ఉంటారు. ఇప్పుడు సపోజ్ మనకి రాజస్థాన్ లో పైలట్ ఉన్నారు కదా, ఆయన కూడా టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసరే. MS ధోని ఉన్నాడు కదా, ఆయన కూడా టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసరే. అలాగా ఈ ఆర్మీ ఆఫీసర్లు అందరినీ కూడా వాళ్ళు బ్యాక్ మళ్ళీ అంటే వాళ్ళ రిటైర్మెంట్ ఒక రిజర్వ్ బెటాలియన్ లాంటి వాళ్ళు అటువంటి వాళ్ళు అందరినీ రండి, మీ సర్వీసెస్ అవసరం ఉన్నది అని చెప్పేసి పిలిచారండి. టెరిటోరియల్ ఆర్మీకి హెల్ప్ తీసుకుంటున్నారు. ఓకే. సో మీరు కూడా హరినాథ్ గారు మీకు కూడా పిలుపు వచ్చిందా? లేదండి, మాకు పిలుపు రాదు. కారణం ఏంటంటే మేము అబౌవ్ 65 కాబట్టి మాకు పిలుపు రాదు. మీకు పిలుపు రాదు, రైట్? రాదు. వాలంటీర్ రిటైర్మెంట్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ పిలుపు వచ్చింది. ఆల్రెడీ రాజస్థాన్ లో కొన్ని 2 బెటాలియన్ కూడా ఫార్మ్ అవుతున్నాయి. ఎక్స్ ఆర్మీ, ఎక్స్ CAPF సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, ప్లస్ ఎక్స్ వాలంటీర్ పోలీసెస్ అంటే హోమ్ గార్డ్స్, వీళ్ళు ఎక్స్ పోలీసు వీళ్ళందరినీ కలిపి 2 బెటాలియన్లు తయారు చేశారు. అక్కడ జైసల్మేర్, బాడ్మేర్, బికనేర్ ప్లస్ గంగానగర్ ఇవన్నీ ఏరియాలో. హరినాథ్ గారు ఇక్కడ వచ్చే డౌట్ ఏంటంటే ఈ రోజు వీళ్ళు నిన్నటి నుంచి వీళ్ళు దాడిని కాస్త శృతి మించిందనే చెప్పుకోవాలి. ఇటు పంజాబ్ ని టార్గెట్ చేస్తున్నారు, రాజస్థాన్ ని టార్గెట్ చేస్తున్నారు. మిసైల్స్ చాలా తీవ్రమైన దాడులతో రావడం జరుగుతోంది, ఎక్కడెక్కడో పడుతున్నాయి. ఈ ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంటుందండి? తీవ్రత ఎలా ఉండే అవకాశం ఉంటుంది? వీళ్ళు ఇప్పుడు సీరియస్ యాక్షన్ తీసుకుంటారండి. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ, BSF వీళ్ళందరూ సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. కారణం ఏంటంటే 2 days 3 days వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎందుకంటే డ్రోన్స్ వచ్చాయి, నిన్న కూడా 40 places లో అటాక్ చేశారు. డ్రోన్స్ వచ్చాయి, ఆ డ్రోన్స్ కూడా వీళ్ళు డిస్ట్రాయ్ చేశారు. మన దగ్గర S-400 వెపన్ ఉన్నది కదండి, ఎయిర్ డిఫెన్స్ వెపన్ ఉన్నది. దాని ద్వారా ఈ డ్రోన్స్ కానీ లేకపోతే ఫైటర్ జెట్స్ కానీ ఇవన్నీ వీళ్ళు డిస్ట్రాయ్ చేయగలిగారు. ఇప్పుడు ఏంటంటే డ్రాస్టిక్ యాక్షన్ ఈ రోజు ముగ్గురు జనరల్ ని కూర్చోబెట్టి మాట్లాడారు కాబట్టి వాళ్ళు ధృతిమించిపోతున్నారు. అమెరికా, పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు ధృతిమించిపోతున్నారు కాబట్టి వాళ్ళకి యాక్షన్ తీసుకోవాలి, ఇంకా తప్పదు అనే ఉద్దేశంతో. ఇంకా హరినాథ్ రెడ్డి గారు ఒక్కసారి లైన్ లో ప్రయత్నించండి. another war and big breaking news వస్తుంది. Here it is on the screens of RTV. another war breaking news మీరు చూస్తున్నారు. అణయుద్ధ మిషన్ లో పాకిస్తాన్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.